హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారా? రోజు అనుదినదానం 7 గంటలకి యూట్యూబ్లో మీకు అందిస్తున్నాం. అలాగే ఫేస్బుక్లో 6 గంటలకి అనుదినం అన్నా, మరి 6:30కి మా మూవీస్లో కల్వరి ప్రతిధ్వని. మీకు ఏది అనుకూలమో ఆ సమయంలో ఆలకించండి, లేక 3 వర్తమానాలు ఆలకించి ఆధ్యాత్మికంగా బలపడి దినచర్యను ప్రారంభించండి. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. అనుదిన మన్నాను ఆ రోజు ఇశ్రాయేలీయులకు ఆకాశము నుండి కురిపించి వారి ఆకలి తీర్చినట్లు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునని నీ మాటలు మాకు అనుదినము అనుగ్రహిస్తున్నందుకై వందనములు. ఆరగించుటకు, ఆధ్యాత్మిక బలము పుంజుకొనుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. బాగున్నారండి? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? ధ్యానిస్తున్నారా? మనకి దేవుడు గుండె ఇచ్చాడండి. ఈ గుండె కాదనుకుంటా, పూర్వం పల్లెటూరులో అయితే ఈ గుండె అంటే ఇది చూపించేవాళ్ళం, కానీ ఇప్పుడు అది రక్తాన్ని శుద్ధి చేసే శరీర భాగమని, చిన్న మెదడు గుండె అని అనుకుంటున్నారు. ఇక్కడ ఉందో అక్కడ ఉందో మనకు తెలియదు, కానీ మనకు హృదయం ఉంది అన్న సంగతి తెలుసు అండి. ఆ హృదయంలో ఎప్పుడు కూడా ఏముంటుందో దానిని బట్టే మన మాటలు, మన ప్రవర్తన, మన ప్రతిఫలము, మన యొక్క ఏమంటారు అవుట్కమ్ ఏంటంటే, ఒక ఫ్యాక్టరీలో వాళ్ళు ఏమి ఫీడ్ చేస్తారో అది ప్రొడక్షన్ వస్తుంది. స్వీట్ల ఫ్యాక్టరీలో వాళ్ళు ఏం ఫీడ్ చేస్తారు? ఆ యొక్క తీపి పదార్థాలు ఫీడ్ చేస్తే అవి చాక్లెట్లు. దూది ఫ్యాక్టరీలో దూదను పెడతారు, దాన్ని వస్త్రాలుగానో పరుపులుగానో తయారవుతుంది. అలాగే మన హృదయంలో ఏముంటుందో దాన్ని బట్టే మన యొక్క మాటలు, మన ప్రవర్తన, మన జీవితం, దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది. మన హృదయంలో ఏముంది? నీ హృదయంలో ఏముంది? మన హృదయం పాడైపోయింది, అది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మానవుని హృదయాన్ని సాతాను క్యాప్చర్ చేసేసాడు, పట్టేశాడు. వాడు మన హృదయాన్ని ఆళ్తున్నాడు. అందుకే హృదయంలో సాతానుకు చోటిచ్చిన వాళ్ళ మాటలు, ప్రవర్తన ఎంత భయంకరంగా ఉంటాయో చూడండి. ఎంతగా వారికి వారు హాని చేసుకుంటారు, ఇతరులకు హాని చేస్తారు. దయాదాక్షిణ్యాలు లేని వారిగా, స్వార్థపరులు, పాపానికి బానిసలైపోయి ఉంటారు. అలాంటి జీవితం మీరు ఇంకెవరైనా జీవిస్తున్నారా? ఒక్కసారి మనం ప్రభు సన్నిధిలోనికి వచ్చి మన పాపముల కొరకు పశ్చాత్తాపడ్డప్పుడు, మన పాపములు ఒప్పుకుంటే, ఆ పాపములన్నిటి కొరకు ప్రభు పరిహారం చేశాడు కాబట్టి మనకి నూతన హృదయం ఇస్తాము, నూతన స్వభావం ఇస్తారని ప్రభు వాగ్దానం చేశాడు. క్రీస్తు రక్తంలో మన హృదయాలను శుద్ధి చేసి పవిత్రపరుస్తాడు. హృదయానికి ఉన్న పాప రోగం నుండి మనకు స్వస్థత కలుగుతుంది. మన హృదయము దేవుని యొక్క పొక్కిషంగా మారుతుంది. హృదయంలో నుండి జీవజలధారలు ఊరును కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు మన హృదయంలో ఉంటే, మన హృదయ సింహాసనం మీద ఆయనను అధిష్ఠిస్తే, ఆయన నీ రక్షకుడుగా, నీ ప్రభువుగా, నీ దేవునిగా నీవు అంగీకరించి ఆయన సన్నిధిని అనుభవిస్తూ బ్రతికితే అపవాదికి నీ మీద అధికారం లేదు. ఎప్పుడైతే క్రీస్తు మన జీవితంలో ఉంటాడో, మన ముఖాల్లో ఆయన తేజస్సు, మన మాటల్లో ఆయన ప్రేమ, కృప, కనికరములు, మన బ్రతుకులో ఆయన యథార్థత, పరిశుద్ధత, మన జీవితంలో సఫలత, దీవెన, అభివృద్ధి, ఆశీర్వాదం చూడగలుగుతాం. మీ పాపములు మీరు ఒప్పుకొని రక్షించబడిన రోజుందా? అవునండి, ప్రభు నన్ను రక్షించాడు, పాప క్షమాపణ పొందాను, బాప్తిసం కూడా పొందాను, మందిరాలకు వెళ్తున్నాను, రొట్టె రక్షణ తీసుకుంటున్నాను అని ఏంటంటో చెబుతాం. మంచిదే, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీ హృదయం కడగబడిన తర్వాత ఆ హృదయమును దేవుని వాక్యంతో నింపుకోవాలి. దేవుని వాక్యాన్ని వింటున్నామని చెప్పి ఊరుకోకండి. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నానన్నాడు దావీదు.
యేసుని గురించిన సంగతులన్నీ మరియ తన హృదయంలో భద్రపరుచుకుంది. ఎప్పుడు గుండె నిండా వాక్యం ఉంటేనండి మన బ్రతుకు వాక్యానుసారంగా సాగిపోతాం. చాలామంది ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒకసారి కడగబడ్డాం, కొత్త హృదయం పొందాం, రక్షించబడ్డాం అని చెప్తున్నాం. ఒకసారి స్నానం చేశారంటే రోజు చేయరా? ఒకసారి ఇల్లు తుడుచుకుంటే రోజు తుడుచుకోవద్దా? ఎప్పటికప్పుడు మనం మన యొక్క రీఫిల్ చేసుకోవద్దా? రీఛార్జ్ చేసుకోవద్దా మన సెల్ ఫోన్లో? మన ఇంట్లో వంటగదిలో ఆహార దినుసులు ఖాళీ అవుతున్నట్టు డబ్బాలు మళ్ళీ నింపుకోవద్దా? అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకుంటూ ఉండాలి. అలా నింపుకోకపోతే, హృదయం ఖాళీగా పెట్టుకుంటే, ఒక్కసారి చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత, అపవిత్రాత్మ, దురాత్మ, దుష్టుడు మన హృదయంలో నుంచి వెళ్ళిపోతాడు. వాడు యేసు ప్రభు మన హృదయంలోనికి వచ్చినప్పుడు, ఆయన రక్తంలో కడగబడినప్పుడు అపవాది పాడు చేసిన జీవితం నుంచి మనకు విడిపిస్తాడు. కాబట్టి అపవాది ఒక వ్యక్తిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరులో చోట్ల తిరుగుచూ ఉండను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని, అబ్బా నీ హృదయాన్ని ప్రభువుకి 20 సంవత్సరాలు ఇచ్చావు, 30 సంవత్సరాలు ఇచ్చావు, 40 సంవత్సరాలు ఇచ్చావు. వాడు నిన్ను వాడుకున్నాడు, నీ మీద పెత్తనం చేశాడు, నీ యొక్క టాలెంట్స్ అన్నీ వాడు వాడుకున్నాడు, నీ అవయవాలన్నీ వాడు వాడుకున్నాడు. వాడు ఇంకెక్కడ గతి లేక మళ్ళీనట, నా ఇల్లు, నేను 20 ఏళ్ళు ఉన్న ఇల్లు, నా ఇంటికి వెళ్తానని చెప్పి తిరిగి వస్తాడటాడు. అందుకే రక్షించబడ్డ వాళ్ళు జాగ్రత్త పడకపోతే ఎక్స్ క్రిస్టియన్స్ అయిపోతున్నారు ఇవాళ. విశ్వాసమును కాపాడుకోకపోతే విశ్వాసం భ్రష్టులైపోతున్నారు. ఒకప్పుడు దేవుని ప్రేమను రుచి చూచి దానిని కాపాడుకోని వారు, కృతజ్ఞత లేని వారు, తమ హృదయంలో క్రీస్తుకు స్థానం ఇవ్వని వారు, వాక్యంతో నింపుకొని వారు విపరీతమైన ప్రవర్తన కలిగిన వారిగా అయిపోతున్నారు. ఎస్ అండి, అపవిత్రాత్మ ఒక మనుషుడు ఏం చేస్తుంది, ఇల్లు వచ్చి నేను విడిచి వచ్చిన వెళ్ళదును అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి తిరిగి వచ్చేటప్పటికి ఎలా ఉంది హృదయం? ఒకప్పుడు సాతాడు ఉన్నప్పుడు గందరగోళంగా ఉంది మన బ్రతుకు, మన హృదయం. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి ఊడ్చబడి శుభ్రంగా ఉంది, హాయిగా ఉంది, ఖాళీగా ఉంది. వాక్యం లేదు అక్కడ, ప్రభువు లేడు అక్కడ దేవుని సన్నిధితో నీవు నింపుకోవటం లేదు. కాబట్టి దేవుని వాక్యంతో నింపుకోవటం లేదు, ఖాళీగా ఉండడం చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును. భలే ఉంది ఇక్కడ ఈ హృదయం. ఇప్పుడు నేను పాడు చేశాను కదా, ఇది బాగు చేయబడింది అని చెప్పి తనకంటే చెడ్డమైన మరి 7 ఆత్మలను పట్టుకొచ్చి అందులో నివసిస్తుందట. నన్ను ఒకదాన్ని అయితే ఎల్లగొట్టారు, మేము ఏడుగురిని తీసుకొస్తే మేము అందరం కలిసి 8 మంది ఇక మేము ఈ యొక్క స్వాధీనం చేసుకుందాం ఈ వ్యక్తి జీవితాన్ని. అందుకనే పరమ భ్రష్టులు అయిపోతున్నారు. అందుకనే యేసు వాక్యం చదివి ప్రార్థన చేసిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు కూడా తిరిగి అపవాదికి చోటిచ్చినందున, వారు హృదయాలు ఖాళీగా పెట్టుకున్నందున ఎంత భయంకరంగా తయారవుతున్నారు అన్నది, ఎంత భ్రష్టత్వానికి గురవుతున్నారు అన్నది మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. జాగ్రత్త సుమ, నీ హృదయాన్ని వాక్యంతో నింపుకో. అందుకని ఏమవుతుందట, ఆ మనుషుడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డమవుతుంది. ఒకవేళ మీలో ఇప్పటికే భక్తిహీనులైపోయారేమో, సాతాను ఉచ్చుల్లో పడి కృంగిపోతూ ఉన్నారేమో, అనేక విధాలుగా పాపాలకు మళ్ళీ విడిచిపెట్టి కక్కిన దానికి తిరిగిన కుక్కలాగా, కడుగబడిన పంది బురదకు తిరిగినట్లు క్రీస్తు రక్తంలో కడగబడిన మీరు ఈ రోజున మీ విశ్వాసాన్ని కాపాడుకోక, మీ హృదయశుద్ధిని కాపాడుకోక, ప్రభువుకు మీ జీవితాల్లో మొదటి స్థానం ఇవ్వక, ఆయన చిత్తాన్ని ఎరగక, ఆయన వాక్యాన్ని చదవక, ఆయన సన్నిధిలో అనుదినము సహవాసం చేసే అనుభవాన్ని విడిచిపెట్టినందున అపవాది మరనేకమైన వారి అపవాదులతో వచ్చి నీ హృదయాన్ని పట్టి బాధలతో, శ్రమలతో, వేదనలతో, విసుగుతో అపవాదికి ప్రతినిధిగా బ్రతుకుతూ పాడు చేసుకుంటున్నావేమో. ఈరోజు యేసు ప్రభు ఇంకా ప్రేమ కలిగిన వాడు. 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరి ఆమెకి 7 దెయ్యాలు బట్టి 7 దెయ్యాలని వదలగొట్టాడు. యేసు ప్రభు నామంలో ఈరోజు నువ్వు ప్రార్థిస్తే
నీ పాపముల కొరకు పశ్చాత్తాపడితే, నువ్వు దేవునిని దుఃఖపరిచిన విషయంలో నీవు దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకుంటూ, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను కడుగు అని ఆనాడు దావీదు ఎలాగూ భక్తుడయుండు కూడా పడిపోయినప్పుడు ప్రభు సన్నిధిలో ప్రలాపించాడో, కీర్తన 51 చదవండి, మీకు పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాప ప్రార్థన అంటే ఏంటో మీరు తెలుసుకోగలుగుతారు. ప్రభు సన్నిధిలో పడి, కడుగయ్యా నన్ను, కడుగయ్యా నన్ను, కడుగయ్యా, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయకయ్యా, నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసేయకయ్యా, మరలా నాకు రక్షణానందాన్ని కలుగజేయ్యా, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన కాడు కనుకని పశ్చాత్తాపడి తన పాపములు ఒప్పుకుంటూ ప్రభుతో సమాధాన పడ్డమున క్షమించబడ్డాడండి, విడిపించబడ్డాడు. ఆ తర్వాత యథార్థమైన జీవితం జీవించాడు. మరలా నరహత్య చేయలేదు, మరలా వ్యభిచారించలేదు, మళ్ళీ దేవుణ్ణి దుఃఖపరచలేదు. ఉరియా భార్య విషయంలో తప్ప మరి దేని విషయంలోనూ, అన్ని విషయాల్లో దావీదు యథార్థపరుడుగా ఉన్నాడు. అతడు నా ఇష్టానుసారమైన వ్యక్తిగా, నా హృదయ వాంఛలు నెరవేర్చిన వ్యక్తిగా ఉన్నాడని కొత్త నిబంధనలో ప్రభు అతని గురించి మెచ్చుకున్నాడు. భ్రష్టుడైపోయావా? చర్చి మానేశావా? ప్రార్థన మానేశావా? మరలా ఆ దురభ్యాసాలకు బానిసైపోయావా? త్రాగుబోతు అయిపోయావా? పాపంలో పడిపోయావా? అజ్ఞానంలో పడిపోయావా? దేవుణ్ణి మర్చిపోయావా? దేవుణ్ణి తిరగబడుతున్నావా? దేవుణ్ణి దూషిస్తున్నావా? అయ్యో అయ్యో అయ్యో, నీలో ఉన్న ఆ దురాత్మలు నిన్ను అంత భ్రష్టత్వానికి నడిపిస్తుందని నువ్వు గ్రహించుకో. మంచి చేయాలనే మనసు మనకుంది, చేయలేకపోతున్నామంటే అది మన మీద మరో ప్రభావం ఉంది. దురాత్మలు ఉన్నాయా, దెయ్యాలు ఉన్నాయా అని అడుగుతారేమో. ఉన్నాయండి, దెయ్యాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు. దెయ్యాలంటే దేవుడు చేసిన దూతలే పడిపోయి దేవుని మీద తిరగబడి దురాత్మలుగా మారి దేవుడు ప్రేమిస్తున్న మనల్ని పాడు చేయటానికి మనల్ని కూడా అపవాది కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండంలో అపవాదితో పాటు మనం కూడా ఆ నరక పాత్రలు అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నవాడు. అపవాదిని ఎదురించు, అపవాది నుంచి విడిపించగలిగిన ప్రభువు ఉన్నాడు. పాపములు ఒప్పుకుంటే క్షమించబడతాయండి. ఈరోజు మీరు ఎంత హీన స్థితికి దిగజారిపోయింది, ఇంకా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన క్షమించలేనంత పెద్ద పాపం ఏది లేదు, ఆయన రక్తము కడగలేనంత ఘోర పాపం ఏదీ లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి దురాత్మ శక్తుల మీద విడుదలుంది, ప్రతి దురభ్యాసాల నుంచి విడుదలుంది. ఎంత హీనమైన దిశకి అగాధములోడికి నువ్వు దిగిపోయినా ఆయన చేయి చాపి నిన్ను లేపాలని, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభు, నీ కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్న ప్రభు, నువ్వు తిరిగితే నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. రిపెంట్ అంటే తిరుగు. నువ్వు దేవుడి నుంచి పారిపోతున్నావు, ప్రభు నీ వెనకాల తన ప్రేమ కృప కనికరాలు పరిగెడుతున్నాయి. నువ్వు వెనక్కి తిరిగితే ప్రభు నీ ఎదురుగుండానే ఉన్నాడు. దేవా నన్ను క్షమించు అని మరొక్కసారి నా హృదయాన్ని కడిగి నా హృదయంలో నీవు నివసించు అని ప్రార్థిస్తే, ఈ సమయంలోనే నీ గుమ్మము ఎదుట నిలబడి రాత్రి పగళ్ళు తలుపు తడుతున్న ప్రభు నీవు తలుపు తీస్తే లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఆశిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, రక్షించబడ్డామన్న మేము మా హృదయాలు ఎలా ఉన్నవని మరొక్కసారి నీ మాటలు ప్రకారంగా పరిశీలించుకుంటాం. ఒకసారి పరలోక సంబంధమైన శక్తిని రుచి చూచి రక్షించబడి తప్పిపోయేవారు బాహాటముగా ప్రభువును మరల సిలువ వేయుచున్న స్థితికి దిగజారుతున్నామని గ్రహించుకొని మా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుటకు, మరెన్నడూ పాపము చేయకుండా నీ కృప కొరకు వేడుకొనుటకు, నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేడుగాక. ఆమేన్. మీ ప్రార్థన వసతులు భారములు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపిస్తూనే ఉండండి. మేము మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక మన ప్రార్థనలో జవాబిస్తారు. మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా యేసయ్య నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. మన పాపములు ఒప్పుకుంటే క్షమిస్తాడు. మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలంటే ఆ విషయాన్ని తెలియచేయండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవేరు ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక.